అపోస్తుల కార్యము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకునడి. మేము వారిని నీ పని కొరకు నియమింతుము. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటామని చెప్పారు. స్తోత్రం కలుగునగాక. అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో శిష్యుల సంఖ్య దినదినము కూడా విస్తరించడం వల్ల చాలామంది సంఘం పెరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రేమ విందులు జరిగించుకుంటూ ఉన్నారు. మనకు తెలుసు, ఆ కాలంలో ఒక్కరోజే 3,000 మంది బాప్తీసం పొందారు. ఆమెన్. 3,000 మంది బాప్తీసం పొంది ఒకసారేమో 5,000 మంది రక్షించబడ్డారు. మొదటిగా 3,000 మంది, తర్వాత 5,000 మంది. కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది రక్షించబడ్డారు. ఇలాగ దినదినము కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా వారికి కలిగిన చరాస్థిర ఆస్తులన్నీ అమ్మి దేవుడి సేవకి పరిచర్యకి ఇచ్చారు. అప్పుడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలైతేమి, విధవరాళ్ళైతేమి, అందరూ కూడా సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ప్రతి గృహంలో కూడుకుంటూ ప్రతిరోజు కూడా దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు. ఈ మాట ఒకసారి అపోస్తుల కార్యము 5వ అధ్యాయము చివరి వచనాన్ని మీరు చూడొచ్చు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము చివరి వచనంలో, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచు. శిష్యులందరూ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళందరూ మారిన తర్వాత ప్రతిరోజు కూడా దేవాలయంలోను ఇంటింట కూడా వాళ్ళు ప్రతిరోజు కూడుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి. కావలసిన సమృద్ధిని దేవుడు అనుగ్రహించారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏమీ దాచుకోకుండా సేవకి పరిచర్యకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి ఆ మాట కూడా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనము కాడ నుంచి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనది అని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. అయితే 34వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నా చూడండి. వాళ్ళు ఏది కూడా మాది అని అనుకోకుండా భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి ఏది కొదువుగా లేదు. స్తోత్రం కలుగునుగాక. ఆనాడు ఆ కాలంలో ఒక్కరోజే 3,000 మంది మార్చబడ్డారు, 5,000 మంది మార్చబడ్డారు. వారు ప్రతిరోజు దేవాలయంలో గడుపుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇంటింటా కూడా వాళ్ళు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో ప్రతిరోజు దేవాలయంలో కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా వీళ్ళకి ఖర్చులు ఏర్పాట్లు అని అంటే, వాళ్ళు ఏది కూడా మాది అని అనుకోలేదు. వాళ్ళు నా ఇల్లు, నా స్థలము, నా డబ్బులు, నా బంగారము అని వాళ్ళు అనుకోకుండా వాళ్ళకున్న ప్రతిదీ కూడా భూములైనను ఇండ్లైనను కలిగినదంతా కూడా దేవుణ్ణి మాత్రమే వాళ్ళ హృదయముతో ఆరాధించారు. వాళ్ళకున్న డబ్బును కానీ, స్థలాన్ని కానీ, పొలాలను కానీ, ఇల్లును కానీ వేటిని కూడా మాకు కావాలి అని వారు కోరుకోకుండా అవన్నిటినీ అమ్మి దేవుడు పరిచర్యకి ఇచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ఆదిమ కాల సంఘము నడిపించబడతా ఉంది. వాళ్ళు ఏమీ కోరుకోలేదండి. దేవుడు, ప్రార్థన, ఆరాధన తప్ప మాకేది వద్దు ఈ లోకంలో అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆరాధన జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు పని ఎక్కడ జరుగుతుంటే అక్కడ సైతానుగాడు వస్తాడు ఖచ్చితంగా. ఏదో ఒక రీతిగా అభ్యంతరాలు కలగజేసేవాళ్ళు. దేవుడు పని జరుగుతుంటే ఎవరో ఒకళ్ళు ఆటంకపరిచే వాళ్ళు ఎక్కడో ఒక మూలన వస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా విధవరాళ్ళు అందరూ వచ్చి భోజనాల దగ్గర ఉంటున్నప్పుడు మరి ఏం చేశారో ఏంటో తెలియదు కానీ సనుక్కుంటున్నారు చాలామంది. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఒకవైపు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకి పడట్ల, వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. మరి ఎందుకు సనుక్కున్నారు? మనం కూడా కొన్నిసార్లు భోజనాలు పెట్టుకునేటప్పుడు, భోజనాలు చేసేటప్పుడు సనుక్కుంటాం. వడ్డిచ్చేవాడిని తిట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ మాసం తక్కువ వేసాడు అనుకోండి, వాడికి తెలిసినోడికైతే ఎక్కువ వేస్తాడు, మాకైతే తక్కువ వేస్తాడని చెప్పి గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. మరి ఇక్కడ కూడా జరిగిందేమో. విధవరాలను చిన్నచూపు చూస్తున్నారంట. పెండ్లయ్యి భర్తను కోల్పోయిన వారిని విధవరాలను చిన్నచూపు చూస్తూ సనుక్కుంటున్నారంట. ఈ విషయం అపోస్తులకు తెలిసింది, పెద్దలకు తెలిసింది. వాళ్ళు అనుకున్నారు, అయ్యా పద్దాకలు ఈ గొడవలేంటి,
భోజనాల దగ్గర గొడవలేంటి? ఎప్పుడైనా గమనించారా? మందిరంలో కావచ్చు, పెళ్ళిళ్ళలో కావచ్చు, ఎక్కడైనా గొడవలు భోజనాలప్పుడే జరుగుతాయి. అప్పుడు దాకా మంచిగా పెళ్ళిళ్ళు జరుగుతాయి, మంచిగా ఉంటారు. ఇక భోజనాల దగ్గరికి వచ్చేసరికల్లా ఏదో ఒకటి మాట జరిగి, అటు వియంకులో ఇటు మనోళ్ళలో ఏదో ఒకటి జరిగి ఏదో ఒక గొడవ సందర్భం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి అభ్యంతరము, ఏదో ఒకటి మనస్పర్ధలు, విభేదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మన దగ్గరే కాదు, ఆ కాలంలో వాళ్ళు ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ, ఒక్క రోజులో 3,000 మంది బాప్తీసం తీసుకున్నప్పటికీ, యేసే క్రీస్తుని ఒప్పుకొని వాళ్ళకున్న భూములు, స్థలాలు అన్నీ వాళ్ళు విడిచిపెట్టారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇల్లు మాకొద్దు అని ఇల్లు అమ్మేశారు, స్థలాలు మాకొద్దని చెప్పి స్థలాలు అమ్మేశారు. వచ్చి స్థలాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి మందిరానికి వచ్చి గొడవ పడుతున్నారు. నేను గొప్ప, నువ్వు గొప్ప, నన్నేంది ఈ మాట అంటావా, నువ్వు నన్ను అంటావా, నన్ను ఒకలాగా చూస్తున్నావు, ఆమెను ఒకలాగా చూస్తున్నావు అని చెప్పి వీళ్ళ క్రియలు ఎలాగున్నాయి? మంచిగా ఇల్లు అమ్మేసుకున్నారు, స్థలం అమ్మేశారు, విస్తారమైన కానుకలు ఇచ్చారు. కానీ అందుకే పౌలు ఒక మాట అంటాడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీ ఆస్తినంతా బేదలకిచ్చి, చెప్పండి ఏం చేయాలంట? నీ ఆస్తినంతా బేదల కొరకు ఖర్చు పెట్టి, నువ్వు ప్రేమ లేకపోతే ఆ యొక్క ప్రయాస వ్యర్థమే అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అన్య భాషల్లో మాట్లాడినా, నువ్వు ప్రవచనాలు చెప్పినా, నీ ఆస్తిని పేదలకు ఇచ్చినా, నీకు ప్రేమ గనక లేకపోతే నీ క్రియలన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు పౌలు గారు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు కూడా ఆ కాలంలో ఎలాగున్నారు అనంటే, సేవ కోసం, పరిచర్య కోసం ఇండ్లు తాకట్టు పెట్టారు, ఇండ్లు అమ్మేసుకున్నారు. ఇండ్లు, స్థలాలు, పొలాలు అన్నీ అమ్మేసుకొని వచ్చి భోజనాల దగ్గర మరి ఏం తక్కువైందో తెలియదు కానీ సనగడం మొదలుపెట్టారు. ఈరోజు చాలా మందిరాల్లో కావచ్చు, బయట కావచ్చు, శుభకార్యాల్లో కావచ్చు, చాలామంది అభ్యంతరకరంగా ఉంటారు. ఆ అభ్యంతర కారకులుగా మనం ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. శుభకార్యాలు జరుగుతున్నప్పుడే గొడవలు పడే వారిలాగా మనం ఉండకూడదు. ఆరాధన జరుగుతున్నప్పుడు, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, మందిరము దేవుడి పని జరుగుతున్నప్పుడు అభ్యంతరకరులుగా మనం ఉండకూడదు. దేవుడి పనిని ముందుకు కొనసాగించే వారిలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అభ్యంతరం మొదలైంది. ఆ భోజనాల దగ్గర విధవరాలను చూస్తూ ఎవరో ఏదో సనుక్కున్నారంట. ఈ విషయం పేతురు గారికి వీళ్ళకి తెలిసి వాళ్ళు ఒక మాట అన్నారయ్యా, ఈ భోజనాలు వడ్డించడం మనకు కాదులే కానీ నమ్మకమైన వారిని 7గురిని ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు ప్రార్థన చేసి. వాళ్ళలో ఎవరంటే స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, ఇట్లా ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరూ దేని కొరకు అంటే 7గురు దేని కొరకు అంటే భోజనాలు వడ్డీయడానికి. మన భాషలో చెప్పాలంటే అన్నం, కూర, సాంబారు, పెరుగు ఇట్లా వడ్డించే వాళ్ళు ఉంటారు. చాలా మీటింగ్స్లో కావచ్చు, మందిరాల్లో కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళలో కావచ్చు క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లా క్యాటరింగ్ చేయడానికి దేవుడు ఒక 7గురిని ఎన్నుకున్నాడు. అక్కడున్న పెద్దలందరూ కలిసి ఒక 7గురు భోజనాన్ని పెట్టడానికి ఎన్నుకున్నారు. ఆ 7గురు కూడా మంచి విశ్వాసము కలిగిన వారు, నమ్మకాన్ని కలిగిన వారు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, 7గురిని భోజనాల కోసం ఏర్పాటు చేసుకొని ఈ 7గురిని మీరు భోజనాలను వడ్డీయండి అంటే వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. భోజనాలు వడ్డీయడం అంటే భోజనాలు వండడం. ఇప్పుడు మన భోజనాలు జరుగుతున్నాయి అంటే కొంతమంది భోజనాలు వడ్డించే వాళ్ళు ఉంటారు, భోజనాలు వండే వాళ్ళు ఉంటారు, ఇస్తర్లు తీసే వాళ్ళు ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎంత పరిచర్య అంటే భోజనాల్లో. కొంతమంది భోజనాలు వండుతారు కానీ భోజనాలు వడ్డించరు, కొంతమంది భోజనాలు వండుతారు కానీ విస్తరలు తీయరు. అందరూ తినేసిన ఎంగిలి ఇస్తరాకులు తీయాలంటే ఎవరి వల్ల అయిద్దా? పరిచర్య నానా విధాలుగా ఉంది. వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు అని అంటే భోజనాలు వండడానికి సిద్ధపడ్డారు, భోజనాలు వడ్డీయడానికి సిద్ధపడ్డారు. అవసరమైతే ఎవరైనా తినేస్తే ఆ ఎంగిలాకులు కూడా తీయడానికి ఈ 7గురు కూడా ఎన్నుకోబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరిచర్య అంటే ఏ పనైనా చేయడానికి సిద్ధపడాలి. కొంతమందికి హెచ్చింపు ఉంటుంది. తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించుకున్నవాడు. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, మీరు దేవుడు పని అనంటే మందిరం ఊడ్చినా, చాపలు తీసినా, ఇస్తరాకులు ఎత్తేసినా, ఏ పని చేసినా నా దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా మీ కుటుంబానికి మీ పిల్లలు దీవించబడతా ఉంటారు. మనం చేసేది చిన్న పన పెద్ద పన అని కాదు. కొంతమంది డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు అధికారపూర్వకంగా, ఈవెన్ నేను
నేను డబ్బులన్నీ కూడా ఎంత డబ్బులు వచ్చినా అవి నా దగ్గర పెట్టుకొని ఏమేం పనులు చేయాలో అవి చేయిస్తూ ఉంటాను. ఇలా కొంతమంది ఎలాగుంటారంటే డబ్బులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది అధికారముగా అనుకుంటారు. కానీ దేవుడి దృష్టిలో ఏది గొప్పది? చూడండి, నువ్వు చేసే చిన్న పనైనా, ఇస్తరాకులు ఎత్తేయడమా, మందిరాన్ని ఓడవడమా, నువ్వు చేసేది ఏ పనైనా సరే, అది డబ్బులు ఖర్చు పెట్టడమైనా, డబ్బులు ఇవ్వడమైనా, భోజనాలు వడ్డించడమైనా, అది ఇస్తరాకులు తీయడమైనా, అది మందిరం ఊడవడమైనా, అంట్లు దోవడమైనా సరే, నువ్వు చేసే పని నమ్మకంగా నువ్వు చేయాలి. స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 16:10. లూకాసు వార్త 16:10లో ఏమంటాడు అనంటే, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉన్నట్టు. ఆమెన్. నువ్వు చేసే పని కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏంటి పద్దాలు నాకు చెప్తారు, నన్ను కొంతమంది సనుగుతారండి పని చేసేటప్పుడు. ఎందుకు నేను చేయాలి? చేసిన తర్వాత కూడా సనుగుతారు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. హల్లెలూయా. అప్పుడు మనకు ఆశీర్వాదం రాదు. చేసే పని నువ్వు ఊడుస్తున్నావా, అన్నం వండుతున్నావా, ఇస్తర్లు ఎత్తేస్తున్నావా, మందిరం పని చేస్తున్నావా, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా దేవుడి కోసం చేస్తున్నట్టు చేయండి. అయ్యగారి కోసం, అమ్మగారి కోసం, వచ్చిన వాళ్ళ కోసం మీరు చేయమాకండి దయచేసి పనులు. నువ్వు చేసే చిన్న పనైనా చేస్తున్నప్పుడు అది నీ పిల్లలకి ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆమెన్. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నువ్వు సనుక్కోకుండా, గొనుక్కోకుండా, కుదించి అనిచ్చి ఇవ్వడం కాదు, నువ్వు సంతోషంతో దేవుడు పరిచర్య చేయాలి. అప్పుడు నీ పిల్లలు, నీ కుటుంబము దీవించబడతారు. కాబట్టి 7 కూడా ఎన్నుకొని వీళ్ళని నిలబెట్టినప్పుడు వీళ్ళు సనుక్కోకుండా, గొనుక్కోకుండా భోజనాలు వండడానికి, భోజనాలు వడ్డించడానికి, అవసరమైతే ప్లేట్లు కడగడానికి, అవసరమైతే ఎంగిలి ప్లేట్లు, ఎంగిలి విస్తర్లు తీయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు, పూనుకున్నారు. వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా ఇల్లు అమ్ముకున్నారు, స్థలాలు అమ్ముకున్నారు, పరిచర్యకు వచ్చారు. మాకేంటి ఈ పని చెబుతున్నాం, మేమెందుకు వడ్డించాలా, మేమెందుకు ఇలా చేయాలి, మాకు జ్ఞానం ఉంది, మేము పెద్దవాళ్ళము, అది ఇది అని చెప్పి వాళ్ళు ఎదురు మాట్లాడాల. ఆ పనికి వాళ్ళు లోబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులుగా ఉంటున్న మనం, దేవుడి పిల్లలుగా ఉంటున్న మనం, దేవుడి మందిరములో మనం తగ్గించుకుందుముగాక. దేవుడి పరిచర్య ఏదైనా సరే, చిన్న పనైనా సరే, మనము తగ్గింపుతో ఆ పనిని మనం పూర్తి చేయదుముగాక. ఆ పని మీరు చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆమెన్. ఈ స్టెఫను ఆ విధంగా పరిచారకుడుగా నియమించబడి ఆ విధంగా పని చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఏ విధంగా దర్శించాడు అనంటే, కృపచేత, బలము చేత స్టెఫన్ని నింపాడండి. స్తోత్రం కలుగునుగాక. 8వ వచనం చూడండి ఒకసారి. స్టెఫను కృపచేత, బలము చేత నిండిన వాడై మహత్కార్యాలు, గొప్ప సూచిక్రియలు చేయుచుండెను. ఆమెన్. 120 మంది మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పేతురు, యాకోబు, యోహాన్లు మాత్రమే కాదు, అక్కడున్న 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ ఎవరు అద్భుతాలు చేశారో మనకు తెలియదు. ఒక పేతురు గారు కనపడతారు. పుట్టిన కానుంచి నడవలేని వ్యక్తిని శృంగారం అనే దేవాలయం దాన్ని నడిపిస్తాడు. పేతురు నడుస్తుండగా నీడబడి అనేక మంది స్వస్థత పొందుకుంటారు. తబితా అనే స్త్రీని, చచ్చిపోయిన స్త్రీని లేపుతాడు. ఈయన తర్వాత బలమైన సేవ చేసింది పౌలు గారు కనపడతారు. పౌలు చేతి వస్త్రాలు తగులుతున్నా, పౌలు యొక్క వస్త్రాలు తగులుతున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత, విడుదల పొందుకున్నారు. పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు దేవుడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడుతుండగా దయ్యాలు పారిపోయాయి. ఆయన మాట్లాడుతుండగా స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి. ఐతూక్ అనే వ్యక్తి 3 అంతస్తులో 2 అంతస్తుల భవనం మీద నుంచి కిందపడి ఎముకలు ఇరిగి తల పగిలి చచ్చిపోతే, తల పగిలిన వ్యక్తిని, ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోయిన వ్యక్తిని ఆ పౌలు గారు ప్రార్థన చేసి బ్రతికిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళిద్దరు ఎక్కువగా కనపడతారు. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఒక వంట చేసే మనిషి, ఒక ఇస్తర్లు ఎత్తేసే మనిషి, ఒక భోజనాలు వడ్డించే మనిషి స్టెఫను తను చేస్తున్న పనిని సిగ్గుపడలేదు. తను చేస్తున్న పనిని మొహమాట పనలేదు. అందరూ మంచిగా భోజనాలు తింటున్నారు, ఏ పని చేయట్లేదు, నాకేంటి ఈ బాధ అని సనుక్కోలేదు, గొనుక్కోలేదు. నమ్మకంగా, చిన్న పనైనా సరే నమ్మకంగా చేస్తున్నాడు. చిన్న పని చేస్తూ ఉంటుండగా దేవుడు పెద్ద బాధ్యతను అప్పచెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్టెఫను కృపచేత నింపబడి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు. దేవుడు దీవిస్తూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ప్రార్థన నెరవేర్చబడుతుందా?
నీ ద్వారా కార్యాలు జరిగించబడుతున్నాయా? ఒకప్పుడు జరిగాయి, ఒకప్పుడు జరగలేదు అని అంటే, ఒకప్పుడు జరిగాయి, ఇప్పుడు సన్నగిల్లుతున్నాము అని అంటే, మనలో భక్తి, మనలో ప్రేమ, మనలో పరిశుద్ధత, మనలో సమర్పణ, సనగడం, గొనగడం, అలగడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మనకి. అలగడం ఒకటి, సనగడం ఒకటి, గొనగడం ఒకటి. ఈ విధంగా ఉండడం వల్ల మనం చేసే ప్రార్థనకి కూడా బలం తగ్గిపోయి, మనం చేసే ఆరాధనకి బలం తగ్గిపోయి, ఇదివరకు జరిగినట్లు స్వస్థతలు జరగట్లా, ఇదివరకు జరిగినట్లు అద్భుతాలు జరగట్లా. స్టెఫను ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడా, భోజనం వడ్డిస్తున్నాడా, అంట్లు దోముతున్నాడా తర్వాత సంగతి, కానీ చేసే పనిలో తగ్గింపు ఉన్నది. ఆ తగ్గింపులో సమర్పణ ఉన్నది. ఏ పని చేసినా నమ్మకంగా చేశాడు, ఏ ప్రార్థన చేసినా నా దేవుడు అద్భుతంగా మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. తిట్టుకుంట చేయమాకండి పనులు, మీ ప్రార్థనలు జరగవు. సనుక్కుంట చేయమాకండి పనులు, మీ ప్రార్థనలు జరగవు. నువ్వు చేసే చిన్న పని అయినా సరే దేవుడు చూస్తున్నాడు, దేవుడి కోసం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితముగా నీ నుంచి అద్భుతాలు నా దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక ఆమె వచ్చింది మందిరానికి, అందరూ లక్షలు ఇస్తున్నారు, వేలు ఇస్తూ ఉన్నారు. ఒక ఆమె వచ్చి 2 కాసులు ఇచ్చిందంట. చెప్పండి, ఎంత ఇచ్చిందంట? 2 కాసులు. దేవుడు దేన్ని చూశాడు? 2 కాసులు. నువ్వు 2 రూపాయలు ఇస్తున్నావా, 20 రూపాయలు ఇస్తున్నావా, 100 రూపాయలు ఇస్తున్నావా, అందరు ఇస్తున్నారులే అని చెప్పి ఏదో సనుక్కుంటూ కొనుక్కుంటూ నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా దేవుడికి అవసరంలా. నువ్వు ప్రేమతో 10 రూపాయలు ఇచ్చినా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే చిన్న పనైనా ప్రేమతో చేయండి. నువ్వు చేసే చిన్న పరిచర్యైనా సనుక్కొని గొనుక్కొని, స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ఇంట్లో ఏదైనా వస్తువులు మందిరానికి వచ్చి పని చేస్తున్నాయి అనుకోండి, సనుక్కోమాకండి. నా ఇంట్లో వస్తువు మందిరంలో వాడబడుతుందని సంతోషించండి. నీ ఇంట్లో నీళ్లు మందిరంలో వాడబడుతున్నాయి, సంతోషించండి. ఒక గ్లాసు నీ ఇంట్లో నీళ్ళు సేవకుడికి ఇస్తే అదేంటంట? మరి సేవకుడికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదం అయితే, నీ ఇంట్లో ఒక బకెట్ నీళ్ళు వస్తే ఏమి జరగదు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. నువ్వు వచ్చి పరిచర్య చేసినా నీ కుటుంబానికి దీవెన, నీ ఇంట్లో వస్తువులు వచ్చి పరిచర్య చేసినా నీ కుటుంబానికి దీవెన. నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు ఏది చేస్తున్నా సరే ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కాకపోతే అది నువ్వు ఏం చేస్తున్నా సరే, అది నువ్వు ఏమి ఇస్తున్నా సరే ప్రేమతో, నిష్కపటమైన హృదయంతో మనం చేసేవారిగా ఉందుముగాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తానండి. ఏంటి అంటే, ఈ స్టెఫను నిజంగా అతడు చేసిన పని చిన్నదైన నమ్మకంతో చేశాడు. వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరిగాయి. అతను అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. అనేకమైన మహత్కార్యాలు, సూచక్రియలు జరిగాయి. ఈరోజు నీ ప్రార్థన కూడా అద్భుతంగా మార్చబడాలి అని అంటే సనుగుకోకుండా, గొనుగుకోకుండా దేవుడి పని మనము చేయుదుముగాక. ఇచ్చి కూడా, దేవుడికి కానుకిచ్చి కూడా సనుక్కుంటా ఉంటాం కొన్ని సందర్భాలు. అటు రీతిగా కాకుండా ఉత్సాహముగా దేవుడికి ఇస్తున్నామని ప్రేమతో మనం ఇచ్చినప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా అది ఒక గొప్ప అద్భుతముగా జరుగునుగాక. చివరిగా, స్టెఫను చనిపోతున్నాడు అనే విషయం ఆయనకి తెలుసు, కానీ భయపడి వెళ్ళిపోవాలా. వామ్మో, యేసుని క్రీస్తుగా ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపుతారనే విషయం తెలుసు, కానీ భయపడలా. ప్రాణాలు పోతాయని తెలిసిన భయపడక ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడుతూ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అని అంటే, తండ్రి, వీరి మీదకి ఏ నేరము రానియొద్దు అని ప్రార్థన చేశాడు. ఆమెన్. తన ప్రార్థన సౌలుని పౌలుగా మార్చింది. తన ప్రార్థన హింసకుడు, దూషకుడు, హానికరుణ్ణి మార్చింది. చూడండి, ఇందాక నేను చెప్పా కదా, నువ్వు చేసేది చిన్న పని అయినా సరే సనుగుకోకుండా, గొనుకుకోకుండా నమ్మకంతో నువ్వు చేస్తున్నప్పుడు నీ ప్రార్థన అద్భుతంగా మార్చబడిద్ది. ఇతడు నమ్మకంతో చేశాడు కాబట్టే మారని సౌలు పౌలుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. త్రాగుబోతులను మార్చయ్యా, దొంగలను మార్చయ్యా, వ్యభిచారులను మార్చయ్యా, మా ఊరోళ్ళను మార్చయ్యా అంటే నువ్వు చేసే పని, నువ్వు చేసే పరిచర్య సనుగుడు, గొనుగుడు లేకుండా చిన్న పని అనేది నమ్మకంతో చేస్తున్నప్పుడు నీ ఇంట్లో మారని వాళ్ళు మార్చబడతారు. స్తోత్రం కలుగునుగాక. ఈ ఊరంతా మార్చబడాలి అని అంటే మనము నిష్కపటమైన హృదయముతో పరిచర్య చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన కూడా గొప్ప కార్యాలు చేసే దానిగా ఉంటుంది.
కాబట్టి ఈ స్టెఫను చనిపోయేటప్పుడు ఒక ప్రార్థన చేశాడు, వీళ్ళ మీదకి ఏ నేరము రానియొద్దని. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడున్న సౌలుని పౌలుగా మార్చుకొని గొప్ప సేవను జరిగించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణించేటప్పుడు చేసిన ప్రార్థన కూడా దేవుడు ఒక అద్భుతంగా మార్చాడు. ఆయన మరణము కూడా అనేక మందిని వెలిగించే గొప్ప సాధనముగా దేవుడు వాడుకున్నాడు. గమనించండి, చేసే పని నువ్వు భోజనాలు వడ్డిస్తున్నావా, మందిరం ఊడుస్తున్నావా, అంట్లు గడుగుతున్నావా, ఇస్తరాకులు ఎత్తేస్తున్నావా, చిన్న పనైనా మనం నమ్మకంతో, నేనైనా మీరైనా చిన్న పనైనా నమ్మకంతో చేస్తున్నప్పుడు మన కుటుంబంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతాడు. అట్టి రీతిగా మనందరము కూడా మన హృదయములో ఎటువంటి ద్వేషము, ఎటువంటి అసూయ, ఎటువంటి సనుగుడు గొనుగుడు లేకుండా పరిచర్య అంతటినీ కూడా, ప్రార్థన అంతటినీ కూడా, సంఘం అంతటినీ కూడా నమ్మకముతో, చిన్న దానిలో, చిన్న పరిచర్యలో కూడా నమ్మకముతో మనము కొనసాగుదుముగాక. నమ్మకమైన వానికి నిండుగా దీవెనలు కుమ్మరించబడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మకమైన వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మకమైన వాళ్ళకి సమస్తము సమకూడి మేలు జరుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి కృప స్టెఫన్కి దేవుడు అనుగ్రహించాడు. అట్టి కృప మనకి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడి. ఒకసారి అందరం కూడా లేచి నిలబడి, దేవా, మేము ఏ పని చేసినా గుడ్డల మీద చేసుకొని చెప్పండి. నేను ఎవరో చెబితేనే ఈ మాటలు చెప్పట్లా. నేను మీ ఇంట్లో వస్తువులు వస్తే అది నీ కుటుంబానికి దీవెన. నీ ఇంట్లో నుంచి ఒక బకెట్ నీళ్ళు వస్తే అది కుటుంబానికి దీవెన. నువ్వు వచ్చి దేవుడి మందిరంలో చిన్న పరిచర్య చేసినా, అది ఏ పని చేసినా అది నీ పిల్లలకి దీవెన. సనుక్కోవద్దు దయచేసి, గొనగొద్దు దయచేసి. నేనే ఎందుకు చేయాలని కొంతమంది అనుకుంటారు. మరి నీకే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఆశీర్వాదం? కొంచెంలో మనం నమ్మకం ఉండాలి. గుండెల మీద చేసి చెప్పండి. ఇక నేను చెయ్యను అంటారు కొంతమంది. అయితే నేను రాను, నేను చెయ్యను, నా వల్ల కాదు అంటారు కొంతమంది. నేను ఇయ్యను అంటారు కొంతమంది. మనం ఇవ్వకపోతే దేవుడు ఇంకొకళ్ళ ద్వారా కార్యం జరిగిస్తాడు. నేను వాక్యం చెప్పకపోతే దేవుడు ఇంకొకరిని నడిపించుకొని వాక్యం చెప్పిస్తాడు. దేవుడు నేను కాకపోతే ఇంకొక సేవకుని ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు కాకపోతే ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా మనం ఉండకూడదండి. దేవా, నమ్మకమైన వారిగా మమ్మల్ని మార్చు. మా ఇంట్లో వస్తువులు మందిరంలో వాడబడతా ఉన్నప్పుడు సనుగుడు గొనుగుడు మాకు ఉండకూడదు. నేను మందిరానికి వచ్చి చిన్న చిన్న పరిచర్య చేస్తున్నప్పుడు, అయ్యా, అది నా పిల్లలకు ఆశీర్వాదం, నా కుటుంబానికి ఆశీర్వాదం. భోజనాలు వడ్డించడానికి నేనెందుకు వడ్డించాలి అని స్టెఫన్ అనలేదయ్యా. నేనెందుకు వంటలు వండాలి అని స్టెఫన్ అనలేదయ్యా. నేనెందుకు ఇస్తరాకులు ఎత్తేయాలని చెప్పి స్టెఫన్ అక్కడున్న పరిచారకులు అనలేదయ్యా. ఇవాళ రేపు చాలామంది దేవుడి పని అన్నా, నీ పరిచర్య అన్నా, మందిరపు పనులన్నా, ఎందుకు వెళ్ళాలి మందిరానికి, ఎందుకు చేయాలి పనులన్నా చాలామంది అనుకుంటున్నారు. కుటుంబంలో కార్యాల కోసం అయితే రెయ్యింబగలు మొరపెడతా ఉన్నారు. అందుకే కొన్ని కార్యాలు, అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. పరిచర్య నమ్మకంగా చేసిన స్టెఫను ప్రతి ప్రార్థనని నువ్వు అద్భుతంగా మార్చావు. స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసిన అద్భుతంగా మార్చావు. స్తోత్రం కలుగునుగాక. చనిపోయే ముందు చేసిన ప్రార్థన కూడా గొప్పగా మార్చి సౌలును పౌలుగా మార్చుకున్నావు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, మేము కూడా ఎన్నో కానుకలు ఇస్తున్నాం, కానీ సంఘంలో ప్రేమగా ఉండలేకపోతున్నాం. వాళ్ళు ఇండ్లు, స్థలాలు, పొలాలు అన్నీ అమ్ముకున్నారు, కానీ విధవరాల దగ్గరికి వచ్చేసరికల్లా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. భోజనాల దగ్గరికి వచ్చేసరికల్లా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. చాలా ఫంక్షన్స్లో భోజనాల దగ్గర గొడవ అవుతూ ఉంటుంది. చాలా మందిరాల్లో కూడా భోజనాల దగ్గర ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి మనుషులుగా మేము ఉండకూడదయ్యా. అటువంటి మనస్తత్వాలు మాలో ఉండకూడదయ్యా. సనుగుడు గొనుగుడుగా ఉండేవారిలాగా మేము ఉండకుండా స్టెఫనులాగా కృపచేత, బలము చేత నింపబడేవారిలాగా మమ్మల్ని మార్చు. స్టెఫను చేత చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉండే భాగ్యాన్ని దయచే. ఏ సేవకుల కోసమో ఎవరి కోసమో మేము మందిరంలో పనిచేయకూడదయ్యా. నన్ను బ్రతికించింది నీవు, నా కుటుంబాన్ని బ్రతికించింది నీవు, నన్ను ఇలాగ సజీవంగా ఉంచింది నీవు. మేము కానుకిచ్చినా, పరిచర్య చేసినా, అది ఏ పని చేసినా అది నీ కొరకు చేసేవారిలాగా మమ్మల్ని ఉంచు. మా నోట ఎటువంటి మాటలు రాకుండా తగ్గింపుతో పరిచర్య చేసే భాగ్యాన్ని మాకు దయచి. అయ్యా, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, ఎందరైతే అనారోగ్యంతో పడి ఉన్నారో, ఎవరైతే ఎన్ని సంవత్సరాలు నా బ్రతుకు అనుకుంటున్నారో,
యేసుక్రీస్తు నామములో అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, శుభకార్యములు జరుగునుగాక, గర్భఫలములు కలుగునుగాక, యాక్సిడెంట్లు, ఆపదలు, అపాయములు తప్పించబడునుగాక, మోడుబారిన జీవితాలు చిగురింప చేయబడునుగాక, అప్పుల బాధ నుంచి విడుదల కలుగునుగాక. అయ్యా సెలవులకు ఎవరైతే బిడ్డలు వచ్చారో మళ్ళీ తిరిగి ప్రయాణమై ఉద్యోగాల నుంచి కానీ చదువుల అన్నిటి నుంచి ఎవరైతే ప్రభు దూర ప్రాంతాల నుంచి పండుగలు కానీ వాటికని సెలవులు కానీ ఎవరైతే గృహాలకు వచ్చారో బిడ్డలు తిరిగి ప్రయాణమై రేపు ఎల్లుండిలో ఎవరైతే నాయన ఈ వారంలో ప్రయాణాలు చేయబోతూ ఉన్నారో క్షేమంగా నడిపించే మళ్ళీ క్షేమ ప్రయాణాలను బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని, దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డల చుట్టూ కంచె వేసి కాపుదల అనుగ్రహించమని. అయ్యా అందరూ సంతోషంగా ఉంటున్న వేళ ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చమని, ఎవరైతే ప్రభువా 2025 వరకు కార్యాలు చూడలేదు 2026లో చూచుటకు ద్వారాలు తెరవని, నెమ్మది సమాధానం లేక అందరైతే బాధపడుతూ ఉన్నారో, నిద్ర పట్టలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఈ రాత్రి వారిని దర్శించమని, నీరసంతో, బలహీనతో, అనారోగ్యంతో, కాళ్ళల్లో ఎముకలు, నరములు, బీపీ, షుగర్లతో, మోకాల నొప్పులతో, నడుముల నొప్పులతో ఎవరైతే బలహీనలతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, చీకటి బంధకాల నుంచి విడిపించండి, నీ కార్యములు జరిగిస్తూ మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకున్నామని ఏకీవించిన ప్రతి ఒక్కరిని, అయ్యా మా కుటుంబ సభ్యులని, గ్రామాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభును మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్నుని సహవాసము, సహాయము, సమాధానం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి, ఏకీవించిన ప్రతి కుటుంబ సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, కట్టబోతున్న మందిరానికి, గ్రామానికి, సకల పరిశుద్ధులకి, ఏకీవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్.